ఒక దేశానికి ఉద్యోగం కోసం వెళ్లారు, మంచి భవిష్యత్ కోసం కలలు కన్నారు, కుటుంబంతో కలిసి లైఫ్ సెటిల్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కలల మధ్యలోనే ఒక చిన్న స్టాంప్ అడ్డుగా నిలిచింది. అదే అమెరికా H1B వీసా స్టాంప్. ఇప్పుడు ఇది కేవలం ఒక ఇమిగ్రేషన్ సమస్య కాదు, వేలాది కుటుంబాలకు విడిపోయే పరిస్థితి. అమెరికా వీసా సంక్షోభం నానాటికి ముదిరిపోతోంది. డిసెంబర్ 15 నుంచి భారతదేశంలో జరగాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా వాయిదా వేసింది. కొన్ని అపాయింట్మెంట్లు వచ్చే ఏడాది చివరి వరకు, మరికొన్నిటిని ఏకంగా 2027 సంవత్సరం వరకు. ఈ సమాచారం ఈమెయిల్ రూపంలో రావడంతో వేల మంది భారతీయ నిపుణులు షాక్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకుని సిద్ధమై ఉన్నవారు కూడా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం ఎందుకు భారతీయుల్ని ఎక్కువగా వేధిస్తోంది? H1B వీసా స్టాంపింగ్ కోసం అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారు ఇప్పుడు ఇక్కడే చిక్కుకుని పోయారు. ఫ్లైట్స్ రద్దు, వీసా స్టాంప్ లేదు, అమెరికాకు తిరిగి వెళ్లే మార్గం లేదు. అమెరికాలో ఉన్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఇప్పుడు వీడియో కాల్స్కే పరిమితమయ్యారు. ఉద్యోగాలు ఉంటాయో లేదా ఓడతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక కీలకమైన ప్రకటన చేసింది. పాత అపాయింట్మెంట్ తేదీలకు కాన్సులేట్కు రావద్దని స్పష్టం చేసింది. ఈమెయిల్ ద్వారా కొత్త తేదీ తెలియచేస్తామని తెలిపింది. అంటే పాత తేదీలతో వచ్చిన వారిని కాన్సులేట్లోకి కూడా అనుమతించబోరన్నమాట. ఇదే అంశం వీసాదారుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం డిసెంబర్ 15 నుంచి 26 మధ్య అపాయింట్మెంట్లను హఠాత్తుగా రీషెడ్యూల్ చేశారు. దీనికి అమెరికాలో హాలిడే సీజన్ ఒక కారణంగా చెబుతూ ఉన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతోందని అభ్యర్థులకు ఈమెయిల్స్ పంపింది. ఇప్పటికే FMJ వీసాలపై సోషల్ మీడియా వెరిఫికేషన్ జరుగుతోంది. ఇప్పుడు అదే ప్రక్రియలో H1B, H4 దరఖాస్తులను కూడా చేర్చారు. ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఈ పరిస్థితిని చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఇది కేవలం కెరీర్ గ్యాప్ కాదు, ఇది లైఫ్ డ్యామేజ్. వీసా జాప్యం వల్ల ప్రాజెక్టులు ఆగిపోతూ ఉన్నాయి, కంపెనీలు ప్రత్యామ్నాయ ఉద్యోగులను చూస్తూ ఉన్నాయి, కొంతమంది లే ఆఫ్ రిస్క్లో పడుతూ ఉన్నారు. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే గూగుల్, యాపిల్ తమ ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు ఇచ్చాయి. H1B, H4, FJ వీసాలపై ఉన్నవారు అత్యవసరం అయితే తప్ప అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని సూచించాయి. ఎందుకంటే వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్కు 12 నెలల వరకు వెయిటింగ్ టైం కాబట్టి. ఈ సంక్షోభంలో నష్టపోతున్నది ఉద్యోగులు మాత్రమే కాదు, స్కూల్లో చదువుతున్న పిల్లలు, గర్భిణీలు, మెడికల్ అపాయింట్మెంట్లు, ఇన్సూరెన్స్ కవరేజ్, కొంతమంది ఇళ్ల అద్దెలు కట్టలేకపోతూ ఉన్నారు, కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయి ప్రమాదంలో ఉన్నారు. ఒక వీసా స్టాంప్ వందల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఇది భారత్కే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఇమిగ్రేషన్ వ్యవస్థపై భారీ ఒత్తిడి పెరుగుతోంది. US ఎన్నికల వాతావరణం, ఇమిగ్రేషన్పై కఠిన వైఖరి, బ్యాక్లాగ్ కేసులు, కాన్సులేట్ సిబ్బంది కొరత, ఇవన్నీ కలిపి ఈ సంక్షోభాన్ని గ్లోబల్ సమస్యగా మార్చేశాయి. కానీ ప్రభావం ఎక్కువగా పడుతోన్నది మాత్రం భారతీయ IT నిపుణుల మీదే. మొత్తానికి H1B వీసా సంక్షోభం ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ సమస్య కాదు, ఇది కెరీర్లకు పిడుగ్గా మారింది, ఇది కుటుంబాలకు విరామం, ఇది వేలాది జీవితాలపై ప్రభావం చూపిస్తోంది. అమెరికా ప్రభుత్వం ఈ సంక్షోభానికి ఎప్పుడు పరిష్కారం చూపుతుందో తెలియదు. కానీ ఇప్పటివరకు మాత్రం వీసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి భారతీయుడి జీవితంలో అనిశ్చితి మాత్రమే మిగిలింది. అమెరికన్ డ్రీమ్ కోసం వెళ్ళిన వేల మంది ఇప్పుడు వీసా స్టాంప్ కోసం కాలంతో పోటీ పడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఒక దేశానికి ఉద్యోగం కోసం వెళ్లారు, ఉజ్వలమైన భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పుడు ఆ కలల సౌధానికి ఒక చిన్న వీసా స్టాంప్ అడ్డగోడుగా నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు వేలాది మంది భారతీయ నిపుణుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. అమెరికా వెళ్ళిన వారు ఇక్కడికి రాలేక, ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్ళలేక, మధ్యలో వీసా అపాయింట్మెంట్లు దొరక్క వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. అసలు H1B వీసా విషయంలో ఏం జరుగుతోంది? గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. అమెరికా వెళ్ళడం అంటే అది కేవలం ఒక ప్రయాణం కాదు, అది ఒక జీవితకాల ఆశయం. కానీ ఆ ఆశయాలకు ఇప్పుడు గ్రహణం పట్టింది. H1B వీసా సంక్షోభం ఇప్పుడు ఒక ఇమిగ్రేషన్ సమస్య మాత్రమే కాదు, అది వేలాది కెరీర్లకు బ్రేక్, వేలాది కుటుంబాల విచ్ఛిన్నం.
డిసెంబర్ 15వ తేదీ నుంచి భారతదేశంలో జరగాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా ప్రభుత్వం అకస్మాత్తుగా వాయిదా వేసింది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని అపాయింట్మెంట్లను ఏకంగా వచ్చే ఏడాది చివరకు, మరికొన్నిటిని ఏకంగా 2027 సంవత్సరానికి రీషెడ్యూల్ చేసింది. అర్ధరాత్రి వేళ ఈమెయిల్ రూపంలో వచ్చిన ఈ సమాచారం చూసి వేల మంది భారతీయ నిపుణులు షాక్ గురయ్యారు. తాము కంటోన్న కలలు కళ్ల ముందే కుప్పకూలుతోంటే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఈ సంక్షోభం వల్ల అత్యంత దారుణంగా దెబ్బతిన్నది ఎవరంటే వీసా స్టాంపింగ్ కోసం అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారు. సెలవులకో శుభకార్యాలకో దేశానికి వచ్చిన వీరు ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయారు. చేతిలో పాస్పోర్ట్ ఉంది, విమాన టికెట్లు ఉన్నాయి, కానీ పాస్పోర్ట్పై వీసా స్టాంప్ రాలేదు. అమెరికాలో ఉన్న భార్య పిల్లలు అక్కడ ఒంటరిగా మిగిలిపోయారు. గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు ఇప్పుడు వీడియో కాల్స్కే పరిమితమవుతూ ఉన్నాయి. ఒకవైపు అమెరికాలో అద్దెలు కట్టాలి, మరోవైపు ఇక్కడ నిరీక్షించాలి. అటు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని సందిగ్ధావస్థ. ఇమిగ్రేషన్ న్యాయవాదుల మాటలు చెప్పాలంటే ఇది కేవలం కెరీర్ గ్యాప్ మాత్రమే కాదు, ఇది కొన్ని జీవితాలనే నాశనం చేసే లైఫ్ డ్యామేజ్. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన మంటల్లో నెయ్యి పూసినట్లయింది. పాత అపాయింట్మెంట్ తేదీలు ఉన్నవారు కాన్సులేట్కు రావద్దని, ఒకవేళ వచ్చినా లోపలికి అనుమతించబోమని ఖరాఖండిగా చెప్పేసింది. కొత్త తేదీ ఎప్పుడు ఉంటుందో ఈమెయిల్ ద్వారానే తెలియజేస్తామని పేర్కొంది. అసలు ఈ జాప్యానికి కారణం ఏంటి? అమెరికా విదేశాంగ శాఖ చెబుతోన్న దాని ప్రకారం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ దీనికి ప్రధాన కారణం. గతంలో విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ తనిఖీలను ఇప్పుడు H1B, H4 కేటగిరీలకు కూడా వర్తింపు చేస్తూ ఉన్నారు. దరఖాస్తుదారుల ప్రతి సోషల్ మీడియా అకౌంట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఈ బ్యాక్లాగ్ ఏర్పడుతోంది. ఈ సంక్షోభ తీవ్రత ఎంతలా ఉందంటే ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. H1B, H4, FJ వీసాలపై ఉన్న సిబ్బంది అత్యవసరం అయితే తప్ప అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని సూచించాయి. వీసా స్టాంపింగ్ కోసం అపాయింట్మెంట్లు దొరకడానికి ఏకంగా 12 నెలల సమయం పడుతూ ఉండడమే దీనికి కారణం. ఒకవేళ ఉద్యోగి భారత్కు వెళ్ళి అక్కడ చిక్కుకుపోతే కంపెనీ ప్రాజెక్టులు ఆగిపోతాయి. అందుకే కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ ఉన్నాయి. దీనివల్ల చాలామంది భారతీయులు లే ఆఫ్ రిస్క్లో పడుతూ ఉన్నారు. ఐటీ నిపుణుల స్థానంలో స్థానికులను తీసుకోవాలని కంపెనీలు ఆలోచిస్తూ ఉండడం భారతీయుల పాలిట శరాఘాతంగా మారుతోంది. కేవలం ఉద్యోగమే కాదు, సామాజిక భద్రత కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరమైంది. అమెరికాలో ఉన్న ఇళ్ల అద్దెలు, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, పిల్లల స్కూల్ అడ్మిషన్లు అన్ని వీసాపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ వీసా ప్రక్రియ నిలిచిపోవడంతో వేలాది మంది భారతీయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. యుఎస్ ఎన్నికల అనంతర వాతావరణం, ఇమిగ్రేషన్పై కఠిన వైఖరి, కాన్సులేట్ స్టాఫ్ కొరత ఇవన్నీ కలిసి ఈ సంక్షోభాన్ని ఒక గ్లోబల్ లెవెల్ సమస్యగా మార్చేశాయి. అమెరికా ప్రభుత్వం ఈ చిక్కుముడిని ఎప్పుడు విప్పుతుందో ఎవరికీ తెలియదు. కానీ అప్పటి వరకు ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి భారతీయుడి కళ్లల్లో అనిశ్చితి, కన్నీళ్లే మిగిలున్నాయి. భారతీయుల పాలిట H1B వీసా ఇప్పుడు ఒక అందని ద్రాక్షగా మారింది. దేశం కోసం కష్టపడి డాలర్లను తెచ్చే ఐటీ నిపుణులు ఇప్పుడు సొంత దేశంలోనే బందీలుగా మిగిలిపోయారు. అగ్రరాజ్యం తన విధానాలను మార్చుకుని మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరించకపోతే వేలాది మంది మేధావుల కెరీర్లు నాశనమయ్యే ప్రమాదం కూడా ఉంది.